అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నిమిషప్రియ కేసు ఏం జరిగిందంటే, ఆమె అక్కడ నర్స్గా వెళ్ళి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారు ఆ టైంలో. వీళ్ళు ఏంది ఇండియా నుంచి మోస్ట్ ఆఫ్ ఇల్లీగల్గా వెళ్తారు. ఇదే ప్రాబ్లం అన్నమాట. ఇల్లీగల్గా అక్కడ వెళ్ళి ఒక జాబ్ చెప్తారు, అక్కడ వెళ్ళినప్పుడు ఇంకో జాబ్ చేపిస్తారు. వీళ్ళకి తెలిసి కూడా అక్కడ వెళ్తారు, ఎందుకంటే డెస్పరేట్గా వెళ్తారు. అక్కడి నుంచి ఎట్లయినా బయటపడి యూరోప్కి వెళ్ళాలని చూసుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ అనమాట. ఎవరైనా నర్సింగ్ ప్రొఫెషన్లో అన్నిటికంటే ఎక్కువ ఎర్నింగ్ చేసేది యూరోప్ అండ్ యుఎస్. సో ఒకసారి మీరు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి అక్కడ పనిచేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లక్ పడితే మీరు యూరోప్కి వెళ్ళిపోవచ్చు, లేకుంటే యూఎస్కి వెళ్ళిపోవచ్చు. ఈమె కేసు జరిగిందంటే, వీళ్ళ హస్బెండ్ని వాళ్ళ ఓనర్, క్లినిక్ ఓనరు రిటర్న్ పంపించేశారు. ఈమెకు ఉండని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. ఆయన వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఈమె మీద చాలా అత్యాచారాలు చేశారు. సెక్షువల్ హరాస్మెంట్ అంటున్నారు, మిగతా అంటున్నారు. ఆమె పాస్పోర్ట్ తీసుకొని పెట్టుకున్నారు. ఆమెకి పాస్పోర్ట్ ఇవ్వకుండా ఆమెని కొట్టడం మొదలుపెట్టారు. లాస్ట్ ఒకరోజు విసుకొచ్చి ఆమె ఏం చేస్తుందంటే సెడేటివ్ ఇంజెక్షన్ ఇచ్చేసింది. మనం యూజువలీ లోకల్ అనస్థీషియా చేస్తాం కదా, దాంట్లోనే సెడేటివ్ ఇచ్చేసింది ఆమె. కానీ డోస్ కొంచెం ఎక్కువైపోయింది అది. దాంతో ఆయన చనిపోయాడు, యంగ్ ఫెలో. చనిపోతే వాళ్ళ మీద కేసు నడిచింది. అక్కడైతే షరియా కోర్ట్స్, రెగ్యులర్ కోర్ట్స్ లేవు మన దగ్గర. గల్ఫ్లో మొత్తం అంతే. అది సౌదీ ఉండొచ్చు, మీరు యూఏఈ ఉండొచ్చు, ఖతార్ ఉండొచ్చు, బహ్రెయిన్ ఉండొచ్చు, ఎక్కడైనా కానివ్వండి, అక్కడ షరియా కోర్ట్సే నడుస్తుంది. అక్కడ జ్యుడిషియల్ కోర్ట్స్ లేదు అక్కడ. మనలాగా ప్రాసిక్యూటరు, డిఫెండెంటు, ఈ చెప్పినట్లు పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఇదేం ఉండదు, ఏం లేదు. స్ట్రేట్ అవే జరిగింది అయిపోయింది, కథం. వారం లోపల డిసిషన్ వచ్చేస్తుంది. మన దగ్గర సంవత్సరాలు పడుతుంది. సో ఈమెకి ఉరిశిక్ష చేయాలని చెప్పి వీళ్ళు డిసైడ్ చేశారు. ఒక ముస్లిం కంట్రీస్లో 50 ముస్లిం కంట్రీస్ షరియా ఫాలో చేస్తారు, పార్ట్లీ ఆర్ హోల్లీ. వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒకరినొక చెప్పిన తర్వాత ఆ ఫ్యామిలీకి మీరు బ్లడ్ మనీ ఇస్తారు. బ్లడ్ మనీ అంటే వాళ్ళకి మీరు చేసే తప్పుకి మీరు ఒక డబ్బు ఇస్తున్నారు వాళ్ళకి. అది చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది. ఫైనాన్షియల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నా కానీ ఈ డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే ఇచ్చే మనిషి అంత కష్టపడి అసలు డబ్బులు లేకుండా పోవాలని చెప్పి చేస్తారు వాళ్ళు అట్లా. సో దీనికన్నా ముందు కూడా ఇంకో కేసు కేరళ నుంచి ఒక జెంటిల్మెన్, ఐ థింక్ ఇట్ వాస్ యూఈ అనుకుంటాను, ఇట్లా ఉరిశిక్ష పడితే కేరళ నుంచి క్రౌడ్ సోర్సింగ్ చేసి, క్రౌడ్ ఫండింగ్ చేసి ఆయన్ని బయటకు తీసుకొచ్చారు. కానీ ఇట్లా చాలా కేసెస్ ఉన్నాయి గల్ఫ్లో. మనం వింటున్నది ఇంతే. ఎందుకంటే ఇది ఒకటి కేరళ నుంచి, సెకండ్ ఆమెకి జరిగిన కదా ఆమె మహిళ అని చెప్పి ఇంకోటి. కానీ నార్త్ ఇండియా నుంచి చాలామంది ఇట్లనే గల్ఫ్లో జైల్స్లో ఉన్నారు. ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదు. పబ్లిసిటీ లేదు, ఏం లేదు. పాపం వాళ్ళు కొంతమంది అయితే 2 వారాల ముందే ఒకరిని తీసేశారు, ఉరిశిక్ష చేసేసారు. ఎవరు పట్టించుకోలేదు. నిమిషప్రియలాగా ఆమెకి పబ్లిసిటీ లేదు పాపం. సో అట్లా ఒక 10-15 మంది ఈజీగా గల్ఫ్లో ఉన్నారు, వెయిటింగ్ ఫర్ డెత్ సెంటెన్స్. అంటే డెత్ టు బి క్యారీడ్ అవుట్, సెంటెన్స్ టు బి క్యారీడ్ అవుట్. నిమిషప్రియ కేసులో ఏమైందంటే లాస్ట్ మినిట్లో కూడా వీళ్ళు బ్లడ్ మనీ ఆఫర్ చేస్తే ఫ్యామిలీ తీసుకోరని చెప్పారు. ఎందుకంటే దే ఆర్ వెరీ రిచ్ ఫ్యామిలీ. నాకు వద్దు, ఏమొద్దు అని చెప్పారు. సరే అని చెప్పి కేరళలో ఒక పొలిటికల్ హాట్ పొటాటో అయిపోయింది. ఒకటి, ఫస్ట్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే హిందూ అనుకున్నారు. ఆమె నిమిషప్రియ అని వినంగానే హిందూ అనుకొని బీజేపీ వాళ్ళు ఏం చేయట్లేదని చెప్పి గొడవ మొదలు పెట్టారు. సో బీజేపీ వాళ్ళు అన్నారు, మేమెందుకు చేయాలి, హిందూనా ముస్లింనా క్రిస్టియన్ మాకు పని లేదు. ఆమె యాక్చువల్లీ క్రిస్టియన్. అప్పుడే తెలిసింది ఆమె మూడో పేరు చూస్తే ఆమె షీజ్ క్రిస్టియన్. సరే వాళ్ళ చర్చ్ నుంచి ఏమైనా వచ్చిందో వాళ్ళ తరఫు నుంచి ఏం రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు డబ్బులు తీసుకోరు, ఏం చేయలేము. ఫస్ట్ ఆల్ అక్కడ గవర్నమెంటే లేదు, ఎవరితో మాట్లాడతారు మీరు? అవును, ఇప్పుడు గవర్నమెంట్ ఉంటే కదా మాట్లాడదు. అక్కడ మొత్తం టెర్రరిస్టులు ఉన్నదంతా. మనం కూడా వాళ్ళ మీద పోరాడుతున్నాము. అదే, మనం కూడా వాళ్ళ మీద అప్పుడప్పుడు కంప్లీట్ దాంట్లో ఇండియన్ నేవీ పెట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఫైర్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం మనం. కానీ అక్కడున్న దాని మీద ఇప్పుడు పాలిటిక్స్ ఎక్కడ వచ్చిందంటే ఈ గ్రాండ్ ముఫ్తీ అని చెప్పి ఆయన ఉన్నారు, అబూ బకర్, ఓకే, ముస్లియార్ అని చెప్పేసి, కానాపురం ముస్లియార్ అని. ఆయన ఏం చేశాడు, నేను మాట్లాడతా అని చెప్పి అక్కడ ఇంకొక ఆయనతో మాట్లాడుతున్నాను. ఇంకొక సున్నీ ప్రీస్ట్, వీళ్ళు సున్నీస్, షియా కాదు వీళ్ళు సున్నీ ప్రీస్ట్తో మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి లోకల్ స్టాండ్ లేదు అక్కడ. ఈ చెప్పిన మనిషి అసలు ఫ్యామిలీనే కలవలేదు. కానీ అక్కడ ఒక నిమిషప్రియ యాక్షన్ గ్రూప్ అని ఇక్కడ సెటప్ చేశారు. ఒక 2-3 యమన్లో పనిచేస్తున్న ఇండియన్స్, దాంట్లో 2 మలయాళీస్ అనుకుంటే, ఒక ఆయన నార్త్ ఇండియన్ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ 6 నెలల నుంచి కొట్లాడుతున్నారు, దీనికోసం పోరాడుతున్నారు. చాలా మటుకు వాళ్ళ ఫ్యామిలీని కలవడం ట్రై చేశారు, అన్నీ చేశారు, ఏం కాలేదు. ఇప్పుడు జరిగిన దాంట్లో ఏం జరిగిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఉమ్మన్ చాండీ కొడుకు, చాండీ ఉమ్మన్ అని ఉన్నారు కేరళలో ఎమ్మెల్యే,
ఆయన వెళ్ళి గవర్నర్ ఆర్లేకర్ని కలిశారు కేరళలో రాజ్భవన్లో. కలిసి ఇట్లా మాట్లాడితే ఆర్లేకర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు, కేరళలో ఉన్న ఫ్యామిలీతో. వాళ్ళ మదర్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు యమన్లో, ఈ అమ్మాయి మదర్. ఆమెతో కూడా మాట్లాడింది, మేమేమైనా చేస్తామని చెప్పి. ఆర్లేకర్ గారు ఆర్ఎస్ఎస్ మంచి మాట వింటారు సెంట్రల్ గవర్నమెంట్లో. సో మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ తెలిసిపోయింది, మాకు దీంట్లో అసలు పట్టలేదు, అసలు మనం ఏం చేయలేమని చెప్పి సుప్రీంకోర్టులో కూడా మన స్టేట్మెంట్ ఇచ్చారు. 3 రోజుల ముందు కేసు వచ్చింది. సుప్రీంకోర్టు అడిగారు, మీరు ఏం చేయగలరు అంటే, మేము ఏం చేయలేము, ఇట్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్. ఇంకా మాకు అక్కడ ఏం లేదు, ఎవరు తెలియదు, అక్కడ మొత్తం ఒకరి మీద ఒకటి పోరాటం నడుస్తుంది, అక్కడ చచ్చిపోతున్న మనుషులు రోడ్డు మీద, మేము ఏం చేయలేమని చెప్పారు. ఎవరితో మాట్లాడాలో ఏం లేదు, నథింగ్, నో గవర్నమెంట్ దేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి. సో ఆ పొజిషన్స్లో గవర్నమెంట్ ఏం చేశారంటే సరే అని చెప్పి సౌదీ అరేబియాతో మాట్లాడారు. సౌదీ అరేబియన్ గవర్నమెంట్కి పట్టుంది, అట్లీస్ట్ ద అదర్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సున్నీ పార్ట్ ఆఫ్ ఇట్. షియా పార్ట్ వాళ్ళ దగ్గర ఎక్కువ పట్టలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు చాలామంది అక్కడ, వాళ్ళ ఎంబసీ కూడా ఉందంతా ఉంది. వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడి ఏం చేయాలంటే, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఫ్యామిలీతో కలవడం సెకండరీ, ఫస్ట్ పోస్ట్పోన్ చేద్దాం. ఎందుకంటే ఇవాళ పొద్దున ఉండే, రాత్రి 12 గంటల తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పి డిసిషన్ ఉండే అనమాట పోలీస్ సెక్షన్. దాన్ని పోస్ట్పోన్ చేయించారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ విక్టరీ. కానీ కేరళలో పండుగ ఏం చేసుకుంటే, యూనియన్ గవర్నమెంట్ యూజ్లెస్, ఏం చేయలేదు మోదీ. అక్కడ నెరేటివ్ అంతే, ఎందుకంటే కేరళలో ఉన్న మీడియా 99% కమ్యూనిస్ట్ మీడియా, కమ్యూనిస్ట్ లేకుంటే జిహాదీలు. ఒఫిషియలీ ఏదో మనం అనుకుంటాం, మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఒఫీషియల్ ఛానల్ ఉంది కైరళి, కాంగ్రెస్కి ఒఫీషియల్ ఛానల్ ఉంది జై హింద్, అందరికి ఒక్కొక్క ఛానల్ ఉంది. ముస్లిం లీగ్, అది కూడా జమైతే ఇస్లామీ విచ్ ఇస్ ద హార్డ్ కోర్ ముస్లిం ఆర్గనైజేషన్, వాళ్ళకి మీడియా వన్. ఆ ఛానల్ని ఒక వారం బంద్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు, ఎందుకంటే ఐఎస్ఐ ఫండ్ చేస్తుంది వాళ్ళని చెప్పేసి ఒక సీక్రెట్ రిపోర్ట్ రా నుంచి వచ్చినట్టు ప్రజెంట్ చేస్తే కేరళ హైకోర్టు వాళ్ళని బ్యాన్ చేశారు, కానీ సుప్రీంకోర్టు వాళ్ళని రిలీజ్ చేసేసారు. అది ఇంకో స్టోరీ. అది ఈ కేసులో ఏం జరిగిందంటే, సౌదీ అరేబియా అన్నారు ఫస్ట్ మనం పోస్ట్పోన్ చేపిస్తాం, దాని తర్వాత మనం చూద్దాం ఏం చేయాలని చెప్పేసి. ఎందుకంటే అక్కడ జడ్జి లేదు, జ్యూరీ లేదు, అడ్వకేట్ లేరు, ఎవరు లేరు అక్కడ. పాడన్ ఎవరు చేస్తారు? అక్కడ ఒక సుప్రీంకోర్టు ఉందంటే వాళ్ళతో పాడన్ చేయించారు, పోస్ట్పోన్ చేయించారు. ఆర్డర్ వచ్చింది నిన్న సాయంత్రం. ఇప్పుడు దానికోసం కేరళలో క్రెడిట్ ఎవరు, బీజేపీ క్రెడిట్ ఇవ్వకూడదు కదా అక్కడ. సో లక్కీలీ ఏమైందంటే, రాత్రి నిన్న నిమిషా యాక్షన్ కౌన్సిల్ మెంబర్స్ యమన్ నుంచి నిన్న మలయాళం ఛానల్స్తో మాట్లాడారు. ఓకే, మాట్లాడి దాంట్లో చెప్పారు వాళ్ళు క్లియర్గా, ఈ ముఫ్తీ ఈయన ఉన్నాడు కదా, గ్రాండ్ ముఫ్తీ అని చెప్పి నడుస్తున్నాడు కేరళలో, ముస్లియారు, ఆయనకి దీంతో సంబంధం లేదు, ఆయన ఎవరితో మాట్లాడలేదు, ఆయన మాట్లాడే మనిషి ఒక డెసిగ్నేటెడ్ యుఎన్ టెర్రరిస్ట్, ఆయన మాట్లాడుతున్న సున్నీ లీడరు అక్కడున్న ఈజ్ అ డెసిగ్నేటెడ్ యుఎన్ టెర్రరిస్ట్, ఆయనతో మాట్లాడుతున్నారు అని చెప్పారు. సరే అది ఎట్లయినా నిన్న రాత్రి అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ముందుకేం జరుగుతుందని మనం చెప్పలేము, ఎందుకంటే ఫ్యామిలీ కలవట్లేదంట, వాళ్ళకి అసలు ఇంట్రెస్టే లేదంట, వాళ్ళేమో వీళ్ళని చంపేసాలని చెప్తున్నారంట, అంతే, వాళ్ళకి ఇంకేం వద్దు అంటున్నారు, యూ విల్ నాట్ అగ్రీ ఫర్ బ్లడ్ మనీ అంటున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేము, ఎందుకంటే మనకి ఫస్ట్ వాళ్ళు ముందు చెప్పినట్లు డిప్లొమాటిక్ రిలేషన్స్ లేదు, ఏం లేదు, మనకు అక్కడ పట్టలేదు. ఉన్నది సౌదీ అరేబియా గవర్నమెంట్కి ఒకటే ఉంది అక్కడ. సౌదీ అరేబియా గవర్నమెంట్ మాట్లాడుతున్నారు, వాళ్ళు నేను చేపిస్తానులే అంటున్నారు. సో మోదీ గారు డైరెక్ట్ జయశంకర్ గారు మాట్లాడారు, సౌదీ గవర్నమెంట్ అక్కడ ఉన్న గవర్నమెంట్తో, అది మన సనా అవతల వైపు ఉన్న గవర్నమెంట్, ఒఫీషియల్ గవర్నమెంట్తో మాట్లాడారు. ఎందుకంటే యమన్ది హాఫ్ టెర్రరిస్ట్ చేతిలో ఉంది, హాఫ్ ఏమో సివిలియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇప్పటికీ అది అక్కడ ఆగి ఉందన్నమాట. సో ఈ కేసు ఒక ఐసోలేషన్ చూడకుండా మన దగ్గర నుంచి కూడా చాలామంది, ఇప్పుడు బంద్ అయింది అనుకోండి, అది మహిళల్ని ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ సెక్స్ ట్రాఫికింగ్ చేయడం కానీ మిగతా యాక్టివిటీస్ చేయడం చాలా నడుస్తుండే ముందు. ఇప్పుడు అదే అంటే ఇప్పుడైతే అన్అకంపెనీడ్ ఉమెన్ని పంపించట్లేదు, ఇమిగ్రేషన్లో ఆపేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ కానీ ఏ ఎయిర్పోర్ట్లో కానీ. అది కూడా కాకుండా ఎక్కడ వెళ్తున్నారు, ఏం వెళ్తున్నారు అని చెప్పి చాలా మటుకు క్వశ్చన్ చేస్తారు. వీసా రూల్స్ టైటన్ చేశారు. కానీ నర్సింగ్ లాంటి ప్రొఫెషన్స్లో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే దే ఆర్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్. నర్సులు అక్కడ గల్ఫ్లో చాలా డిమాండ్ ఉంది, ఎస్పెషలీ అక్కడ ఇస్లామిక్ స్టేట్స్లో మహిళల్ని టచ్ చేయాలని చెప్పి రూల్ ఉంది. సో మహిళలు కావాల్సిన చాలా డిమాండ్ ఉంది వాళ్ళకి అక్కడ. అది కాకుండా నేను చెప్పినట్లు దీనికన్నా ముందు వాళ్ళకి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా గల్ఫ్కి వెళ్ళి అక్కడి నుంచి యూరోప్ కానీ యూఎస్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు అనమాట. సో వాళ్ళని కాపాడుకోవాలంటే ఇది ఫస్ట్ కేసు కాదు, దీనికన్నా ముందు కూడా చాలా కేసులు నడుస్తున్నాయి. ఇట్లా పాస్పోర్ట్ గుంజుకుంటారు ఫస్ట్. మనం అట్లాంటి పరిస్థితులు ఎందుకు వెళ్తున్నాం అక్కడికి? మీకు తెలుసు వీళ్ళు అక్కడ ఉండనియరు, పాస్పోర్ట్ గుంజుకుంటారు. దీస్ ఆర్ ఆల్ లోవర్ లెవెల్ జాబ్స్ అన్నమాట. మీరు హయ్యర్ లెవెల్ జాబ్స్కి ఇప్పుడు కూడా భారతదేశంలో చాలా మందికి రెస్పెక్ట్ ఇస్తారు అక్కడ. దానికి ప్రాబ్లం ఛానల్ అనేది ఉంటుంది వాళ్ళకి అక్కడ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి సపోజ్ చార్టెడ్ అకౌంటెంట్స్ కానివ్వండి, బ్యాంక్ ఆఫీషియల్స్ కానివ్వండి, ఆయిల్ రిగ్ వర్కర్స్, వీళ్ళందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ఈ హౌస్ మేడ్స్గా వెళ్తున్న ఫిలిపీన్స్ నుంచి చాలామంది వెళ్తారు. దే ఆర్ హారర్ స్టోరీస్ ఇంకా ఉన్నాయి వాళ్ళది, ఇంకా అలగ్ లెవెల్లో ఉంటుంది వాళ్ళ స్టోరీలు. ఫిలిపీన్స్ నుంచి, థాయిలాండ్ నుంచి చాలామంది
హోమ్ వర్కర్స్గా వెళ్తారు అక్కడ, ఇంట్లో పని చేయడానికి పని మనిషిలాగా. కానీ వాళ్ళని కూడా చాలా మిస్ట్రీట్ చేస్తారు. నిమిషప్రియ కేసులో ఆమె నేను చెప్పినట్లు పాస్పోర్ట్ గుంజుకున్నారు, ఆమెను కొట్టడం మొదలుపెట్టారు, ఆమె తిండి లేకుండా పెట్టారు చాలా రోజులు. ఇదంతా చేసినప్పుడు ఆమెకు విసుకొచ్చేసి లాస్ట్ షీ గేవ్ అన్ ఇంజెక్షన్. ఆమె అనుకున్న నువ్వు కొంచెంసేపు నిద్రపోతాడులే, అప్పుడు దాకా పాస్పోర్ట్ తీసుకొని ఇండియన్ ఎంబసీకి వెళ్ళిపోదాం అనుకుంది ఆమె. కానీ జరిగింది ఇట్లా. సో ఏం చేయలేము ఇప్పుడు. వీళ్ళ వెయిట్ స్టేటస్ కో, మేబీ ఇవాళ రాత్రి లేకుంటే రేపు సౌదీ అరేబియన్ గవర్నమెంట్ మాట్లాడిన తర్వాతనే దీంట్లో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి చాలామంది ప్లేయర్లు దిగారు. అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మోదీ గారికి సక్సెస్ రాకూడదు. నిమిషప్రియ చనిపోయింది కానీ మోదీ గారికి క్రెడిట్ రాకూడదు. ఆమె బతికి బయటపడితే మోదీ గారికి క్రెడిట్ వస్తుంది, అది రాకూడదు అని చెప్పి కేరళలో పెద్ద పాలిటిక్స్ నడుస్తుంది. దిస్ ఇస్ ద స్టేటస్. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళ బ్రదర్, చనిపోయిన వ్యక్తి బ్రదర్ అయితే మాకు ఆ బ్లడ్ మనీ వద్దు అనేది కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. సో పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం అన్నట్టు తన ప్రాణం ఐ అంటారు అక్కడ. యా, అంతే, వాళ్ళకి అంతే ఫిలాసఫీ. ఎందుకంటే దాని డెజర్ట్ కల్ట్, వాళ్ళు దే ఆర్ నాట్ అన్ ఎడ్యుకేటెడ్ కల్ట్. డెజర్ట్ కల్ట్లో ఏంటంటే ఒకరిని కంపేర్ అంటే నేను వాడిని చంపేస్తాను. మన దగ్గర కూడా ఫ్యాక్షన్లు ఉంటాయి చూడండి, రాయలసీమ వైపు అంతా ఉంటుంది. ఇదే ఫిలాసఫీ అనమాట. వాడు నన్ను చెప్తే నేను వాడిని చంపేస్తానని. కానీ ఈ మన ఒక యూఎస్లో కానీ యూరోప్లో చూసే ఆ లెవెల్ ఆఫ్ ఈవెన్ ఇండియాలో ఉన్న జ్యుడిషియల్ ఒక అకౌంటబిలిటీ అనేది అక్కడ లేదు. డెజర్ట్ కల్ట్ వాళ్ళు. దానికోసం ఎక్కడికంటే క్రాసింగ్లో తీసుకెళ్ళి వాళ్ళు ఊరేసేస్తారు, తల కోసేస్తారు, చేయి కట్ చేసేస్తారు, కాళ్ళు కట్ చేసేస్తారు, అన్నీ చేస్తారు. సో మన ఇక్కడ హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుకున్న మన దగ్గర ఉన్న మనుషులు ఒకసారి అక్కడ వెళ్ళి కూడా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అక్కడ పరిస్థితి ఏముంటుందో అని. వాళ్ళు కూడా అదే జైలు వెళ్ళి పడతారు వాళ్ళు అప్పుడు.